నుదుట పైన నలుపుతో బాధపడుతున్నారా? నలుపుతో ఉన్నప్పుడు మనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? ఏ సమయంలో మనకి మంచిగా రిజల్ట్స్ వస్తాయి? ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు? ఏ విధంగా సేఫ్‌గా ఉంటాయి? ఎలా పనిచేస్తాయి? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అసలు కారణాలేంటి? ట్యానింగేనా? లేక ఇతరత్ర స్కిన్ కేర్ హ్యాబిట్స్ ఏమన్నా ఉంటాయా? అవి కూడా ఆలోచిస్తూ ఉంటారు. దాని గురించనే నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ ముందుకొచ్చాను. ఈ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి నుదుట పైన నలుపు ఉండి బాగా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. నలుపు అనేది విపరీతంగా చర్మం పైన ఉన్నప్పుడు అది చాలా కాస్మెటిక్‌గా ఇబ్బంది పడుతూ ఉంటుందండి. ట్యానింగే కాకుండా అకాంతోసిస్ నైగ్రికన్స్, అలానే మీకు మాక్యులర్ అమెలోయిడోసిస్, అలానే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్, క్రేనియోఫేషియల్ మెలాస్మా, యాషీ డెర్మటోసిస్ ఇలాంటి అనేక రకాలైన పిగ్మెంటేషన్స్ కూడా వచ్చే కారణం ఉంటుంది. మరి అన్నిటికీ ఒకటే ట్రీట్మెంటా? అన్నీ నలుపే కదా సార్ అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. నలుపు అనేది మనకి విపరీతంగా రావటానికని వేరే వేరే కారణాలు ఉంటాయండి. నుదుటి పైన నలుపు వచ్చినప్పుడు మనం కొన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఫస్ట్ మనకి నుదుటి పైన నలుపు వచ్చినప్పుడు ముఖం పైన ఇతరత్ర భాగాల్లో కూడా ఏమైనా నలుపు ఉందా చూసుకోవాలి. అలానే ఛాతీ పైన, భుజం పైన ఉన్న చర్మానికి మన ముఖం పైన, మెడ పైన ఉన్న చర్మానికి తేడా ఏమైనా ఉందా చూడాలి. ఒకవేళ మీకు నలుపు డిఫ్యూజ్‌గా ఉంది, అన్‌ఈవెన్ టోన్‌గా ఉంది అనంటే అది మీకు ట్యానింగ్ వచ్చినట్టనమాట. అదే మీకు మెడ పైన భాగంలో, చంకలో, గజ్జల్లో నలుపు విపరీతంగా ఉండి మందం పెరిగింది చర్మము. అలానే ఈ భాగంలో మందం పెరిగిందనంటే దాన్ని అకాంతోసిస్ నైగ్రికన్స్ అని అంటారు. మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ అని అంటారనమాట. ఈ మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి సంకేతం. అంటే మన పొట్ట చుట్టూరున్న కొవ్వు నుంచి కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయండి. వాటినే అడిపోకైన్స్ అని అంటారు. పొట్ట చుట్టూరున్న కొవ్వు నుంచి మనకి కొన్ని కెమికల్స్ రిలీజ్ అయ్యి వాటిని అడిపోకైన్స్ అని అంటారు. ఈ అడిపోకైన్స్ రిలీజ్ అయినప్పుడు మనకి చర్మం పైన మందం అనేది పెరగడానికి అనేది ఇది కారణం అవుతుంది. సో ఇది మెడ పైన, చంకల్లో, గజ్జల్లో నలుపు కాకుండా అలానే మీకు మందం కూడా పెరుగుతుంది. ఈ మందం పెరిగిన దానికి మీకు చర్మం పైన ఈ భాగంలో కూడా మీకు మందం పెరిగే ఆస్కారం ఉంటుంది. అలానే ఈ భాగంలో ఒక చోట ఒక దిక్కే ఉంటుందండి. కొంతమందికి కేవలం మ్యాండిబులర్ ఏరియా ఈ ఏరియా వరకే ఉంటుందన్నమాట. అలా ఒక నలుపు లేయర్ లాగా ఉంటుందన్నమాట. దాన్నే మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ అని అంటారు. ఈ మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ కి పొట్ట చుట్టూరు ఉన్న కొవ్వుకి జెనెటిక్ కి సంబంధం ఉంటుంది. మాక్యులర్ అమెలోయిడోసిస్ అని అంటారు. మాక్యులర్ అమెలోయిడోసిస్ అంటే ఏంటంటే చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుందండి. ఈ పైన పొర, కింద పొరకి మధ్యలో మనకి ఆ నల్ల కణాలు ఉంటాయి కదండి, అది మన చర్మంలో నలిపిస్తుంది. కానీ ఆ నల్ల కణాలు కింద లేయర్ లో, డర్మిస్ లో పైన ఏరియాలో మనకి ఏమవుతుందంటే అమెలాయిడ్ అనే ఒక ప్రోటీన్ డిపాజిట్ అవుతుంది. ఆ అమెలాయిడ్ అనే ప్రోటీన్ అక్కడ డిపాజిట్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనకి నలుపు అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ ప్రోటీన్ అక్కడ డిపాజిషన్ అనేది ఎందుకు జరుగుతుంది అని అంటే జెనెటిక్ టెండెన్సీ అనేది ఉంటుందండి. లేకపోతే షవర్ లో లూఫాస్ తీసుకొని మనం విపరీతంగా రాసుకుంటూ ఉంటాం కదండి, దాని వల్ల ఉంటుంది. విపరీతంగా వేడి నీళ్ళతోటి స్నానం చేసినప్పుడు, షవర్ బాత్స్ చేసినప్పుడు దాని వల్ల ఉంటుందండి. ఫ్రిక్షనల్ గా అంటే మీరు ఒకవేళ చేతితోటి అక్కడ బాగా మ్యానిపులేట్ చేస్తున్నారనంటే దాని వల్ల కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది చేతిలో ఈ భాగంలో ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ మీరు చూస్తే కుడి భాగంలో ఇక్కడ ఈ భాగంలో ఎక్కువగా కనిపిస్తుందండి. అలానే ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఎడమ చేతికి ఎక్కువగా ఉంటుంది. అలానే వీపు పైన ఉంటుందండి. నుదుట పైన కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మోకాలు కింద భాగంలో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ కండిషన్ మాక్యులర్ అమెలోయిడోసిస్ అని అంటారన్నమాట. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అని అంటారు. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనేది ఏంటంటే ఇక్కడి నుంచి ఈ భాగమే కాకుండా మెడ పైన కూడా, ముఖం పైన భాగం కూడా మీకు వైలేషియస్ హ్యూ అంటాం. అంటే వైలెట్ కలర్ లో ఉన్న రంగుతోటి, అలానే బ్లూయిష్ బ్లాక్ అంటే నీలం రంగులో ఉన్నప్పుడు, అది నలుపుగా ఎక్కువగా ముద్దలుగా ఉన్నప్పుడు దాన్ని బ్లూయిష్ బ్లాక్ అని అంటాం. అలాంటి మచ్చలు అనేటివి చిన్న చిన్న చుక్కలు చుక్కలుగా వచ్చి మెల్లగా కలిసిపోతూ ఉంటాయండి. సో ఇది లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అని అంటారు. అలానే హెయిర్ డై ఇండ్యూస్ పిగ్మెంటేషన్ అని అంటారనమాట. హెయిర్ డై ఇండ్యూస్ పిగ్మెంటేషన్ అంటే జుట్టుకి మీరు రంగు పెట్టినాక మీరు దాంతోటి మీకు జుట్టుకి ఎలా అయితే నలుపు వస్తుందో చర్మం పైన పడ్డప్పుడు అది కూడా నలుపుగా మారే ఛాన్సెస్ ఉంటాయి. అసలుకి ఏం జరుగుతుంది హెయిర్ డైస్ లో అని అంటే, హెయిర్ డైకి మీకు ఏమవుతుందంటే వెంట్రుకకి పారాఫినలిన్ డయామిన్ అని ఒక కెమికల్ ఉంటుందండి. పీపీడి అని అంటాం. ఈ పీపీడి అనేది ఏమవుతుందనంటే వెంట్రుకలకి అక్కడ ఆ భాగంలోకి ఉండి అంటుకొని అక్కడ నలుపు నెమ్మదిగా 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 మనకి మంచి నలుపు వచ్చేస్తూ ఉంటుంది.
ఈ పారాఫినిలిన్ డయామిన్ ఎప్పుడైతే తలస్నానం చేస్తామో ఈ పారాఫినిలిన్ డయామిన్ అనేది అక్కడి నుంచి కదిలి మన చర్మం పైన పడ్డప్పుడు అక్కడే ఉండిపోయినప్పుడు చర్మం పైన భాగంలో వెలుతురు ఎండ కానీ సూర్యుడు వెలుతురు కానీ అల్ట్రావైలెట్ రేడియేషన్ కానీ తగిలినప్పుడు అక్కడ ఒక రియాక్షన్ అనేది చేస్తుంది అనమాట. దాన్నే ఫోటోసెన్సిటైజర్ రియాక్షన్ అని అంటారు. ఆ ఫోటోసెన్సిటైజర్ రియాక్షన్ అవ్వటంతో ఏమవుతుందంటే అక్కడ నల్ల కణాలని డిస్టర్బ్ అయిపోయి దాంతో విపరీతమైన నలుపు అనేది పేరుకుపోతూ ఉంటుంది అనమాట. ఈ నలుపు అనేది పైన పొరలో ఉంటే బాగానే ఉంటుందండి, కానీ కింద పొరలో జారి పడుతుంది. చర్మంలో చెప్తాను కదండి, పైన పొర కింద పొర అని. పైన పొరలో ఉంటే దానంతా అది పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, కానీ కింద పొరలో పడినప్పుడే అది చాలా నాళ్ళు పిగ్మెంటేషన్ అక్కడ ఇరుక్కుపోతుంది అనమాట. మెలనోఫాజెస్ అని అంటాం. అంటే మెలనోసైట్ అంటే నలుపు కణం, మెలనిన్ అని అంటే నలుపు పదార్థం. అదే మెలనిన్ కిందికి జారిపడి కణాలు అక్కడ అబ్జర్వ్ చేసుకుంటే దాన్ని మెలనోఫాజెస్ అని అంటారు అనమాట. సో ఈ మెలనోఫాజెస్ అక్కడ ఉండిపోయేటప్పటికి నలుపు విపరీతంగా మారిపోతుంది, ఇంటెన్సిటీ అనేది మరీ పెరుగుతూ ఉంటుంది. మరి దీనికి ట్రీట్మెంట్ ఉంటుందా అని అంటే మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. మీరు అర్లీగా డయాగ్నోసిస్ చేసుకొని అర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవటానికని ప్రయత్నం చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. హెయిర్ డైస్ యూస్ చేస్తున్నారు, నలుపు వస్తుందని అంటే దయచేసి మీరు హెయిర్ డైస్ అనేది మారటం చూడాలండి. అలానే మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ ఉందనంటే ఖచ్చితంగా మీరు ఎక్సర్సైజెస్ అనేటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంత వ్యాయామం అయితే మీరు చేస్తారో అంత విధంగా మీకు మంచిగా రిజల్ట్ రావటానికని ఆస్కారం ఉంటుంది. అలానే లైఫ్ స్టైల్ కూడా మార్చాలి. వెయిట్ రిడక్షన్ కూడా, ఎక్సెస్ ఒబేసిటీ ఉన్నదాన్ని కూడా మీరు మార్చుకోవాలి. మంచి సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాలి. రాత్రిపూట సీరమ్స్ అనేటివి వైటమిన్ సి, రెస్పిరేట్రాల్ ఉన్నాయి, వైటమిన్ B3 ఉన్నాయి, నియాసినమైడ్ ఉన్నాయి. అలాంటి సీరమ్సే కాకుండా ఫెరులిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, మాండ్లిక్ యాసిడ్, బీటోస్టాట్, టైరోస్టాట్ ఇలాంటి అనేక రకాలైన సీరమ్స్ ఉంటాయి. గ్లూటథయాన్, ఓరల్ రెస్పిరేట్రాల్, అలానే వైటమిన్ సి, అలానే మీకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న టాబ్లెట్స్ వేసుకోవాలండి. లేజర్స్, పీల్స్ అనేటివి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేజర్స్ ఎలా పనిచేస్తాయనంటే మీ చర్మం పైన ఏదైతే పైన పొర కింద పొర ఉంటుందండి, పైన పొర నుంచి మీకు లోపలికి వెళ్ళి ఈ నలుపుని కరిగించటానికని ఈ లేజర్స్ చాలా స్పెసిఫిక్ గా పనిచేస్తాయి. చర్మ కణాలని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా లోపలికి వెళ్ళేసి ఆ నలుపుని మంచిగా టార్గెట్ చేసి అక్కడ మెల్లగా నలుపుని కరిగించి చేస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా నలుపుని కరిగించటానికని మంచిగా పనిచేయటానికని మనకి లేజర్స్ అనేటివి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. మా దగ్గరగా స్పెషల్ గా ఒక బ్లూ టోనింగ్ అనే ఒక లేజర్ మెషిన్ మేము తీసుకున్నామండి. లేజర్ బ్లూ టోనింగ్ అనేది తీసుకున్న దాన్ని మనకి అక్కడ లేజర్ భాగంతో మనకు అక్కడ చర్మంలో అవ్వటంతో ఏమవుతుందంటే చర్మంలో అక్కడ నలుపు అనేది మంచిగా తగ్గుతూ ఉంటుందండి. అది మనకి నెలకు ఒకసారి 6 నెలల నుంచి 8 నెలల వరకు చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఎక్కువ నలుపు ఉందనంటే ఎక్కువ సెషన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేజర్స్తో పాటు మీరు ఒకవేళ దగ్గరలోనే ఉంటే మీకు వారానికి ఒకసారి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయండి. ఆ ఇంజెక్షన్స్ తీసుకోవటంతో కూడా చర్మంలో నలుపు అనేది నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది అనమాట. ఈ ఇంజెక్షన్సే కాకుండా మీరు టాబ్లెట్స్ తో పాటు మీరు పీల్స్ కూడా చేయొచ్చు. పీల్స్ లో 2 రకాలు ఉంటాయండి. నాన్ ఎక్స్ఫోలియేటింగ్ పీల్స్ అని ఉంటాయి, ఎక్స్ఫోలియేటింగ్ పీల్స్ అని ఉంటాయి. మీకు ఒకవేళ నలుపు ఎక్కువగా ఉండి పైన పొరలో ఎక్కువ నలుపు ఉందంటే ఎక్స్ఫోలియేటింగ్ పీల్స్ అనేటివి ఎక్కువగా చేస్తామండి. అదే నాన్ ఎక్స్ఫోలియేటింగ్ పీల్స్ అనేది మనకి విజిబుల్ పీలింగ్ అనేది కనిపించదు, అంటే చర్మం అంత పీల్ అయిపోతుందేమో అని అనుకుంటారు. అలాంటిది ఉండదండి. లేజర్ తో పాటు ఇవి కాంబినేషన్ కూడా చేస్తాం. అలానే మీరు హైడ్రా ఫేషియల్స్ అని కూడా ప్రొసీజర్స్ ఉంటాయి. అలానే స్కిన్ బూస్టర్స్ అనేటివి కూడా ఉంటాయి. స్కిన్ బూస్టర్స్ అనేది కూడా మన చర్మంలో అక్కడ కొల్లాజన్ స్టిమ్యులేషన్ కోసం అని మనం బూస్టర్స్ ఇస్తూ ఉంటామండి. బూస్టర్స్ అనేది ఏం జరుగుతుందనంటే చర్మంలో మనకి పైన పొర కింద పొర అంటాం కదండి, ఎపిడర్మిస్, డర్మిస్ అని. ఈ డర్మిస్ లోకి అక్కడ హైల్యూరానిక్ ఇచ్చేయటంతో అక్కడ మనకి హైడ్రేషన్ అనేది పెరుగుతుంది. ఈ హైల్యూరానిక్ యాసిడ్ అనేది మంచి హైగ్రోస్కోపిక్ అని అంటే వాటర్ని బాగా అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది. వాటర్ని బాగా అబ్జార్బ్ చేసుకోవటంతో ఏమవుతుందంటే చర్మంలో అక్కడ మంచిగా హైడ్రేషన్ అనేది జరిగి అక్కడ మీకు మంచి కొల్లాజన్ కూడా రీజువనేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా జరగటంతో చర్మంలో మనకి మంచిగా బెటర్గా హైడ్రేషన్ కావటానికని హెల్ప్ చేస్తూ ఉంటుంది. చర్మంలో మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కావాలి అని అంటే మనం ఈ విధంగా ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ట్రీట్మెంట్స్ అనేటివి మీరు రెగ్యులర్గా వస్తూ తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. నలుపు ఇంటెన్సిటీ ఎక్కువగా ఉండి డీపర్ లేయర్స్లో ఉంటే గనక దానివల్ల కూడా మనం జాగ్రత్తలు చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి, సన్ స్క్రీన్స్ అనేది ఒక ఎత్తు, లేజర్ పీల్స్ అనేది ఒక ఎత్తు. ఎప్పుడైనా కానీ మనం మెడికేషన్స్ వాడుకుంటూ దీన్ని చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుందండి. ఉన్న నలుపుకి మనం కాపాడుకోవటానికని సన్ స్క్రీన్స్ కానీ మనకి పిగ్మెంటేషన్ సీరమ్స్ కానీ టాబ్లెట్స్ కానీ హెల్ప్ చేస్తాయి. నలుపుని తగ్గించుకోవాలనంటే మనం కొన్ని ప్రొసీజర్స్ కొన్ని నెలల పాటు మనం చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. సో ఇదండి విషయం. ఇంకా ప్రొసీజర్స్ గురించి అని ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారనంటే, లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారంటే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో కోసం అని వేచి చూడాల్సిన అవసరం ఉందండి.
నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతో మీ ముందుకు వస్తాను. నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఎటువంటివైనా సందేహాలు, అపోహలు, ప్రశ్నలు ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెడితే సమయం కుదిరినప్పుడు నేను మీకు టెక్స్ట్ రిప్లై కానీ వీడియో రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.